విడిపోవడానికే డిసైడ్ చేసుకున్నారా? మా బిడ్డే ఇక్కడ లేనప్పుడు మేం మాత్రం ఎవరి కోసం ఉండాలమ్మా? నువ్వు జాగ్రత్త అమ్మా. రేపు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యాక నీ చేతుల్లోంచి ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. కిరణ్, ఏంటమ్మా ఇది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? ఏం చెప్పమంటారు నాన్న? మీరు చెప్పిందంతా లాజికల్గా ప్రాక్టికల్గా కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందని బాధపడుతున్నానని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు నచ్చదు నాన్న. ఇలా ఉంటే నీ కెరీర్కే మంచిది కాదు. ప్రియా డెత్ వెనుకున్న నిజం తెలుసుకోలేకపోతే ఈ కెరియర్కి అర్థం లేదు. ఇంత అటాచ్మెంట్ అవసరమా? లైఫ్ లాంగ్ ఎవరూ మనతో ఉండరు. ట్రై టు అండర్స్టాండ్. ఓ, అటాచ్మెంట్ వల్లే మీకు ప్రాబ్లం అన్నమాట. అదే లేకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అది కాదమ్మా నేను ఓకే, చెప్పే. ఓకే, మన అటాచ్మెంట్ ని ఇక్కడే కట్ చేద్దాం. బట్ ఇంకొకసారి ఈ టాపిక్ మాట్లాడొద్దు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సేమ్ హౌస్, 2 separate people living in the same place. అరే నేను చెప్పేది కాదు కిరణ్. మేము బాగా ఎంక్వైరీ చేసినాం. ఇది పక్కా సూసైడ్ కేసు. సూసైడ్ ఎందుకు చేసుకుందో ఎవరికి అర్థమవుతలేదు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అన్నారు కదా, ఏమైనా డీటెయిల్స్ ఉంటే అక్కడ ఇచ్చిపోండి. అందరి దగ్గర అడిగారా? బస్తీలో ఎంక్వైరీ చేశారా? ట్యాంక్ చుట్టుపక్కల పైన చూసారా? వాచ్మెన్ ని క్వశ్చన్ చేశారా? అక్కడ ఏదైనా సీసీటీవీ ఉందేమో చెక్ చేశారా? లేదా ఇలాంటి లాలీపాప్స్ దొరికే ప్లేస్ కి ఆపండి, ఆపండి. ఆ లాలీబాబ్ అనేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అది నీకు చెప్తుంటే అర్థమవుతలేదు. సార్ సార్ సార్, ఇది వాడి స్కెచ్ సార్, ఒక్కసారి చూడండి సార్. ఇట్లాంటి ముక్కు ముఖం కళ్ళు లేనివాడి కోసం నేను ఇంతకాలం వెతికానంటే నాకే సిగ్గేస్తుంది. నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఆ చనిపోయిన అమ్మాయి నీ క్లోజ్ ఫ్రెండ్ అవడం వల్ల నువ్వు ఒక ఇమాజినరీ పర్సన్ని ఊహించుకుంటున్నావు. నా మాట విని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకో, అది నీకు బెటర్ అవుతుంది. నా సంగతి వదిలేండి. మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారా లేదా? మీరు ఇంకా నాకు బాస్ కాలేదు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇక మేము వాళ్ళ కింద పని చేసినట్టే. Sir. ఏయ్! లిసన్ టు మీ. కర్ర పెడతా నాకు కొడక. సార్ నా మాట వినండి ప్లీజ్. హలో, నాకు ఇది ఒకటే కేసు కాదు, బొచ్చెడు వాడున్నాయి ఇక్కడ. ఇది నీకు చెప్తుంటే అర్థమవుతలేదు. ఇది 100% సూసైడ్ కేసు అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ నౌ. రేపు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యాక నీ చేతుల్లోంచి ఏ క్రిమినల్ తప్పించుకోలేడు తెలుసా? కానీ ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు ప్రియా. చందు నువ్వు మాట్లాడు. ఈ టైంలో ఏం చేస్తున్నారు? చిన్న ఫేర్వెల్ పార్టీ సార్. పార్టీయా? పార్టీ చేసుకునే ప్లేస్ ఇది. బయలుదేరండి బయలుదేరండి. ఓకే సార్ ఓకే. హే లెట్స్ మూవ్. ఇంకా లేట్ అయింది. తీసుకో. హే లెట్స్ హావ్ విత్ సెల్ఫీ. ఒక్క సెల్ఫీ అంతే. అందరూ వచ్చేయండి రండి. రెడీ స్మైల్. యా డన్. ఓకే బై. ఓకే మీరు లెఫ్ట్ నుండి వెళ్ళిపోండి. ఓకేనా? ఓకేనా? సేఫ్ వెళ్ళండి. ఓకేనా? బై.
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఓకే సారీ సారీ పైకి వెళ్ళిపోతాను. అరే Wow, this is amazing! హలో, యా, నేను వస్తున్నా. ఇంటర్నల్ ఇంజురీ సివియర్గా ఉంది. ఈ మెడిసిన్ ఓకే ఎవ్రీ 1 అవర్కి 5 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. మేడం, కండిషన్ ఏంటి? డాక్టర్ కోసం వెయిటింగ్ మేడం. ఒకసారి చూడొచ్చా? నాట్ అలౌడ్ మేడం. నమస్కారం అమ్మా. ప్లీజ్ కూర్చోండి. మేమెవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. ఏదో ఒకటి చేసి మా బిడ్డని మాకు అప్పగిస్తే చాలు. నిన్న రాత్రి ఎంత హ్యాపీగా మాట్లాడిందో. నాన్న, ఇక మన బాధలన్నీ తీరిపోయినట్టే అని చెప్పింది. మాలాంటి వాళ్ళ బాధలకు అంతులేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితంలో ఫస్ట్ టైం అవిటి బండైపోయానని అనిపిస్తోంది. స్వప్న ఫాదర్ రిసెప్షన్లో పిలుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎస్, హౌస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్? అబ్బాయి స్పాటెడ్ మేడం. అమ్మాయి ఇంటర్నల్ ఇంజరీ వల్ల కోమాలోకి వెళ్ళింది. ఇప్పుడే ఏం చెప్పలేం. తనని అబ్జర్వేషన్లో పెట్టు. వీల్ అప్డేట్ యూ. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ యాక్సిడెంట్? స్పీడ్ మేడం. ఎనీ డౌట్స్? ఓఆర్ఆర్ యాక్సిడెంట్లకి డౌట్ ఏంటి మేడం? కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్. యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయండి. సరే, సీ యు ఇన్ ద మీటింగ్. ఓకే మేడం. ఈ నెల కూడా క్రైమ్ రేట్ తగ్గింది. కంగ్రాట్స్ టు ఆల్. నెక్స్ట్ ఇయర్ కూడా హైదరాబాద్ సిటీని క్రైమ్ ఫ్రీ సిటీగా చూడాలన్నది మన సీఎం గారి విజన్. కానీ సార్, 1 year లుక్స్ వెరీ షార్ట్ టైం. యా ఐ నో, బట్ మనం చేయలేమా? నో ఇష్యూ సార్, అయిపోతుంది. ఐ టు అగ్రీ. ప్రూఫ్స్ దొరకట్లేదని కేసెస్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ సార్. అంటే ఏంటి మీ ఉద్దేశం? సార్, క్రైమ్ జరుగుతుంది కానీ మనకి ఎవిడెన్స్ కానీ క్లూస్ కానీ దొరక్కపోతే సింపుల్గా కేసు క్లోజ్ చేసేస్తాం. అది ఎలా అనేది సార్కి బాగా తెలుసు. ఏం లేదు సార్, 2 ఏళ్ల ముందు జరిగిన లాలీపాప్ గారి కేసు విషయం మేడం మర్చిపోలేకపోతున్నారు. నేను ప్రాపర్గానే ఇన్వెస్టిగేట్ చేశాను. కేసు కూడా క్లోజ్ చేశాం సార్. ఆయన 2 years నుంచి పర్సనల్గా మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా మేడం. ఎక్కడికి పోయింది మేడం మీ అబ్జర్వేషన్, గట్ ఫీలింగ్? మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు సుపీరియర్ కదా. ఏం మాట్లాడుతున్నారండి? సారీ సార్. దాట్స్ ఫైన్ సార్, ఐ అగ్రీ. 2 years నుంచి ఎలాంటి లీడ్ దొరకలేదు. బట్ ప్రూఫ్స్ దొరకలేదు అంటే దాని అర్థం క్రైమ్ జరగలేదని కాదు కదా సార్. సార్, కానీ ఆ లాలీపాప్ అతను ఒక్కడే క్రిమినల్ కాదు. మోరోవర్, అన్ని క్రైమ్స్లో ఒక విచిత్రమైన లింక్ ఉంటుంది. మనం ఒక్క క్రైమ్ సాల్వ్ చేస్తూ ఇంకో క్రైమ్ కోసం వెతుకుతూ ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే ఏదో ఒక రోజు ఈ 2 కనెక్ట్ అవ్వచ్చు. క్రైమ్ ఫ్రీ సిటీ అన్నది మన రికార్డ్స్లో కావాలా లేదా రియాలిటీలో కావాలా? ఆఫ్ కోర్స్ రియాలిటీలోనే కావాలి కిరణ్. థ్యాంక్ యూ సార్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. లెట్స్ డిస్కస్.